Hello guys, welcome back to Mighty Gaming Telugu. So let us begin the video. సో గైస్ మనమైతే చచ్చిపోయామన్నమాట వచ్చేదారిలో. ఎస్, అటు నుంచి వస్తున్న నైట్ అయింది. నేను కేవ్లో కోల్ మైన్ చేయడానికి వెళ్ళాను. లోపల 2 క్రీపర్స్ వచ్చాయి, చచ్చిపోయాను. సో అలాగే వచ్చాక ఇలాంటి ప్లేస్ అయితే దొరికింది. నేను ఆల్రెడీ వీడియో తీసాను, కాకపోతే మధ్యలో కరెంట్ పోయింది, వీడియో మొత్తం స్పాయిల్డ్. సో లుక్ అయితే బాగుంది గైస్ ఇక్కడ నుంచి, అందుకే కొంచెం ఆ వీడియోలోనే స్పేస్ క్లియర్ చేశాను. మనకి రిసోర్సెస్ అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ కొంచెం ప్లేన్ లేకపోతే చూసారా, ఇక్కడ డర్ట్ ఇదంతా పెట్టేశాను. సో అక్కడ కూడా అంతా తీసేసాను గైస్. సో అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం బేస్ కట్టడమే లేటు. సో ఇక్కడ కొంచెం ఇది క్లీన్ చేసేది ఉంది. సో అందుకే ఇప్పుడు టైం లాప్స్ వీడియో అయితే చూడాలి మీరు. సో అండ్ గైస్ ఇక్కడైతే ఒక కేవ్ ఉంది. సో మనం ఏమైనా చేయాల్సి ఉంటే గైస్ మళ్ళీ ఇదే మెడికల్ మిరాకిల్. ఫస్ట్ ఎపిసోడ్లో చూసినట్టయితే ఇదే మిరాకిల్ కనిపించింది. సో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో కూడా ఇదే మిరాకిల్. సో హాయ్ వాటర్. ఇది గ్లిచ్ అయిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు గైస్. వాటర్ ఎందుకు ఇక్కడ నుంచి రావట్లేదో అర్థం కావట్లేదు. సో మన కోసమే కావచ్చు. ఇప్పుడు వస్తుంది, ఇదే ఇక్కడ గ్లిచ్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, చూసారా అట్లా ఉంటుంది వాటర్ తోటి. మైన్క్రాఫ్ట్ మోజా అంటే. సో ఈ కేవ్ అయితే నేను చూడలేదు, ఇప్పుడే చూసాను నేను ఈ కేవ్ని కూడా. సో డీప్గా ఉన్నట్టుంది. ఒబ్బో చాలా డీప్గానే ఉంది. లోపల క్రీపర్ కూడా ఉంది. సో ఇక్కడ కోల్ ఉంది, కోల్ కలెక్ట్ చేద్దాం మనం. కాకపోతే ఏమైనా ఉంటుందా అని భయం వేస్తుంది. అండ్ అప్పుడు మన దగ్గర ఉన్న ఐరన్ కూడా మొత్తం పోయింది గేస్. ఓ స్కెల్టన్ బాబాయ్, ఇలా అందరూ ఉన్నాగా నేను అయితే ఏం చేయలేను గేస్. అప్పుడు చేసుకున్న షీల్డ్ బకెట్ అంతా పోయాయి. రారా స్కెల్టన్ రా, నేను చనిపోయినాయి కావచ్చు. ఓకే, మళ్ళీ మనం మాన్స్టర్ హంటర్ అయితే వచ్చింది. ఇది ఎందుకో నాకు కూడా తెలియదు. అప్పుడే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, కోల్ని అయితే మైండ్ చేద్దాం. సో ఓకే గైస్, ఇదైతే అయిపోయింది కోల్ మైన్ చేయడం అయితే. సో పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు బేసు ఎలా ప్లాన్ చేద్దాం, ఎట్లా కడదాం డౌట్ వేస్తుంది. అదే ఎలా కడదాం. ఫస్ట్ అయితే కొన్ని రిఫరెన్స్ హౌసెస్ అయితే తీసుకుంటాను యూట్యూబ్లో నుంచి. సో అవిట్లో ఒకటి చూశాను, అది మొత్తం పూరా వుడ్ తోటే ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, కొన్ని నరికేస్తే ఏమైనా పోతుందా మనకి, వాటికి ఏమైనా పోతుందా. సో ఫస్ట్ అయితే మనం ఫర్నేస్ చేసుకుందాం. ఎంత వచ్చింది, 38 కోల్ వచ్చింది. ఫర్నేస్ కూడా ఉంది. సో టెంపరీ బేస్ అయితే ఇక్కడ పెట్టుకుందాం. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. సో రిస్పాన్ పాయింట్ అయితే పెట్టుకున్నాం. సో ఇంకొక ఫర్నేస్ చేసుకుందాం అంటే స్మోకరు, ఇది గ్రావెల్, స్టోన్ తీసుకొని మన దగ్గర 4 ఉంది, ఇంకా 4 కావాలి మనకి. 4 తీసుకొని ఇంకా స్మోకర్ చేసుకుందాం. మన దగ్గర ఎట్లాగా వుడ్ ఉంది కదా. సో మనం అనుకున్న 4 అయితే వచ్చేసినాయి. సో క్రాఫ్టింగ్ టేబుల్లో త్వరగా స్మోకర్ అయితే చేసుకుందాం. టెక్నోబ్లేడ్ ఫస్ట్ ఒక ఫర్నేస్ చేసుకొని స్మోకర్.
ఓ అది లాగ్స్ తోటి వస్తుంది కదా గైస్, వెయిట్, లాగ్స్ తోటి వస్తుంది కదా, మర్చిపోయాను. వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయి నా దగ్గర, లాగ్స్ లేవు. లాగ్స్కి ప్లాంక్స్కి డిఫరెన్స్. ఓకే ఇన్నైతే ఇప్పుడు సరిపోతాయి. మనం అక్కడికి వెళ్ళి స్మోకర్ చేసుకున్నాం. స్మోకర్ ఎందుకంటే ఫుడ్ కొంచెం ఫాస్ట్గా హీట్ అవుతుంది గైస్, ఫాస్ట్గా కుక్ అవుతుంది ఫుడ్. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి స్మోకర్, ఓకే ఇదే స్మోకర్ అంటే, తెలిస్తే ఓకే, తెలియకపోతే చెప్తున్నాను. స్మోకర్లో అయిపోయింది అండి. ఇందులో నుంచి కొంచెం కోల్ తీసుకొని దీంట్లో పెట్టేసి మటన్ పెట్టేద్దాం, ఇది కూడా అయిపోతుంది. అండ్ సాడెస్ట్ న్యూస్ ఏంటంటే గైస్, అప్పుడు చనిపోవడంలో మనకైతే ఐరన్ కూడా పోయింది, మనకు తీసుకున్న ఐరన్ కూడా పోయింది. సో మన దగ్గర ఉన్న ఇప్పుడు పిక్సే గైస్ ఎక్కువ, సో వాటితో కొన్ని రోజులు బతకాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే ఒక ప్లేలిస్ట్లా తయారు చేశాను గైస్, లెట్స్ ప్లే ప్లేలిస్ట్ అని. సో త్వరగా మీరైతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ వీడియోకి ఇప్పుడు తీస్తున్నాను కదా, ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. సో ఫస్ట్ అయితే హార్డ్ కోర్ చేశాను, దానికి 100 వ్యూస్ ఇచ్చారు. కాకపోతే అది చేసి తర్వాత ఆఫ్లైన్ వర్క్ చేసే టైంలో స్కెల్టన్ ద్వారా చనిపోయాను అనమాట. ఇప్పుడైతే ఈ లెట్స్ ప్లేలో ఇప్పుడు చనిపోయాం, కానీ దీని తర్వాత నుంచి ఎప్పుడు మనం చనిపోకుండా ఉంటా నేను ఎలాగైనా. ఓకే ఇంకొంచెం దీంట్లో పెట్టేద్దాం. మన హంగర్ బార్స్ కూడా త్వరగా అయిపోతున్నాయి ఎప్పుడు జంపింగ్ చేయడం వల్ల. సో నైట్ మళ్ళీ మార్నింగ్ మనం ఏంటి ట్రీస్ కట్ చేయడానికి వెళ్దాం. దీంట్లో వచ్చేసి ఫాస్ట్ షాప్. ఓకే మనకైతే ఎక్స్పీ లెవెల్ 7 ఉన్నాయి గైస్, ఇంకా పెరగాలి, ఏంటి ఇంకొస్తుంది. సో మళ్ళీ మార్నింగ్ వెళ్తాం గైస్. ఓకే గైస్ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ అయితే మనం కొంచెం కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకుందాం. ఇలా బేసు కట్టాలంటే చాలా చాలా అంటే చాలా కావాలి. స్ప్రూస్ ప్లాంక్స్ కూడా కావాలి మనకి, ఎట్లాగో అక్కడ స్ప్రూస్ భయం అయితే ఉంది కాబట్టి సో అక్కడికి కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ ఓక్ బర్చ్ అయితే చేసుకోవాలి మనం. నేను ఈ హౌస్ రిఫరెన్స్ చూసుకున్నదైతే బ్లాకికల్ ఛానల్లో. సో ఛానల్ చాలామందికి తెలుసు, సో చాలా బాగా హౌసెస్ బిల్డ్ చేస్తాడు. సో అందులో చూసాను, సో ఇప్పుడు అది చేస్తున్నాను. అది కూడా పర్మనెంట్ అయితే పర్మనెంటే లేండి, అది బేస్ పర్మనెంటే. సో తర్వాత మనకి ఏమైనా బేస్ ఐడియాస్ వస్తే అప్పుడు మనం చేద్దాం మన ఓన్ క్రియేషన్ తోటి. సో ఇంకా కావాలి మనకి, ఒక్కటి కొంచెం మైండ్ చేసి వెళ్ళిపోదాం. ఓకే పదండి. ఓకే యాక్సెస్ అయితే చేసుకుందాం. కొన్ని స్టిక్స్ కావాలి, స్టిక్స్. ఓకే స్టిక్స్, ఇంకా ఇప్పుడు యాక్స్ ఒకటి, ఫస్ట్ ఒకటి, తర్వాత 2, అంతే ఒక 4 యాక్సెస్ చేసుకున్నాం. 5 ఉన్నాయి మొత్తం. సో ఈ 5 తోటి అయితే మనం ట్రీస్ని కట్ చేయడానికి అయితే వెళ్దాం. సో ఇదే ఫస్ట్ మనకు కావాల్సింది అయితే ఒక నిమిషం అండి, చెస్ట్ కూడా చేసుకుందాం. ఒకటి చెస్ట్ ఇలానే కదా, ఇంతే చెస్ట్, ఒక డబల్ చెస్ట్ చేసుకొని మనకు వచ్చిన రిసోర్సెస్ అన్నీ ఈ చెస్ట్లో పెట్టుకుందాం. దీంట్లో మనకి కావాల్సింది ఇక్కడి వరకు మనకైతే ఇక్కడి వరకైనా, లేకపోతే ఇందులో హాఫ్ ఇక్కడి వరకైనా మనకైతే ఓక్ లాగ్స్ కావాలి, ఎందుకంటే అందులో సగం ప్లాంక్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా దాంట్లో మనం ఫెన్సెస్ చేయాలి, క్యాంప్ ఫైర్ చేయాలి.
సో చాలా ఉన్నాయి. సో ఎంజాయ్ ద వీడియో. ఓకే గైస్, సో 3 స్టాక్స్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇది చాలా ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ ఇది. సో అందుకే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో ఇస్తే పక్క లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.